మీరు వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటిది అక్కడ ప్రజల డిమాండ్ మేరకు వచ్చింది. చంద్రబాబు నాయుడు 96లో శంకుస్థాపన చేసి 2004 అధికారంలో దిగిపోయేదాకా చేరడి మట్టి వేయలేదు, రూపాయి అలాట్ చేయలేదు. అఖిలపక్ష ఉద్యమం యావత్తు ప్రజానీకం మార్కాపురం జిల్లా ప్రాంతంలో ప్రకాశం జిల్లా మొత్తం యాజిటేట్ చేస్తే అఖిలపక్ష ఉద్యమం ద్వారా అనివార్యంగా శంకుస్థాపన చేశాడు. అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏం చెప్తున్నాడంటే అంతా నేనే చేశాను అని. మేము ఒకటే అడిగాం, కాంట్రాక్టర్లకి మీరు రేట్లు పెంచారు కదా, మెటీరియల్ కాస్ట్ పెరిగిందని రేట్లు పెంచారు, కూలీల కాస్ట్ పెరిగిందని రేట్లు పెంచారు. 2019లో నువ్వు అవార్డు ఇచ్చావు, 11.5 లక్షలకు అవార్డు ఇచ్చావు. 11.5 లక్షలు ఇవాళ 2006లో ఇస్తే ఎంత అవుతుంది అని నేను అడుగుతున్నా. ఆ రోజే మీరు డబ్బులు ఇచ్చుంటే వాళ్ళకి, వాళ్ళు ఇళ్ళు కట్టుకునేవాళ్ళు, వాళ్ళు ఈ లోపు ఏదో ఒక వృత్తి చూసుకోవడానికి సంసిద్ధపడేవాళ్ళు. మాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చి కదా మమ్మల్ని పంపిస్తారన్న భరోసాతో ఉన్నారు. ఇవాళ మేము డబ్బులు ఇస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే నిజంగానే వెళ్ళిపోమంటారేమో అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిద్ర పట్టినటువంటి రాత్రులు కన్నీళ్లతో ఇవాళ వాళ్ళు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కన్నీళ్లతో మీరు చేసేటటువంటి వ్యవహారం మీకు నష్టం చేస్తుంది అనేటటువంటిది మేము తెలియజేస్తాం.